మార్నింగ్ వీడియో అప్లోడ్ అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 7 గంటల 9 నిమిషాలు అవుతుంది. ఒక్కసారి అతను ఎందుకు బయట ఒక్కసారి అటు రావన్నా రా ఏం చేస్తావు? తమ్ముడు తీయాలా? సో మార్నింగ్ జిన్ వచ్చిండు. సో ఇంటి దగ్గర రమ్మంటున్నాడు. సో పద నన్ను తమ్ముడు ఇద్దరు తీయాలా? గుడ్ మార్నింగ్ విన్ను. జిన్ను విన్ను గుడ్ మార్నింగ్. బోత్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. మార్నింగ్ టైం చూసుకోవచ్చు. 7 గంటల 10 నిమిషాలు అవుతుంది ప్రజెంట్. జిన్ను విన్ను సో జిన్ను విన్ను ఆడుకుంటున్నారు కదా. ఆడుకుంటున్నా తిన్నాను. సెకండ్ గుడ్ మార్నింగ్. సెకండ్ ఇచ్చిన. బాయ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. దిస్ ఇస్ వరప్రసాద్. యు వాచింగ్ వరప్రసాద్ ఛానల్. సో ఎలా ఉన్నారు అందరూ? మా జున్ను ఇక్కడ ఆడుకుంటున్నారు. సో ఈరోజు ఏం చేద్దాం చూద్దాం. సో మార్నింగ్ యాక్చువల్లీ నేను నైట్ కూడా పడుకోలేదు. ఇప్పుడే జస్ట్ యాక్చువల్ మొత్తం కంప్లీట్ తెలుస్తూనే ఉన్నాను. ఇప్పుడే వీడియో అప్లోడ్ అయింది. చూసారు కదా, చూడండి వాళ్ళు చూడండి. 8 o'clock వీడియో వస్తుంది. అండ్ బయట సూర్యోదయం అయిపోయింది. మా విన్ను చూస్తున్నారు, నవ్వుతున్నారు వాళ్ళని చూసుకుంటూ. బయట ఆకాశంలో చూసుకోవచ్చు మీరు. సో దిస్ ఇస్ ద సిచ్యుయేషన్. అమ్మ ఏం చేస్తున్నావు? అమ్మ అక్కడ కూర్చుంది. బయట చల్లగా కాలం వస్తుంది చెప్పేసి. ఏమున్నాయి బయట మామిడికాయలే. ఇక్కడ సూర్యోదయం అయిపోయింది. సన్ కనిపిస్తున్నాడు తాడు చుట్టూ దగ్గర నుంచి. ఏం చేస్తున్నావు జును? ఏం చేస్తున్నారు? ఏం చూస్తున్నారు అక్కడ? సైకిల్ స్టార్ట్. సైకిల్ ఆడుతున్నాడు. తమ్ముడు చూస్తున్నాడు కదా. విన్ను అయ్యో విన్ను స్విమ్మింగ్ చేస్తావా? మళ్ళా నేనే స్విమ్మింగ్ చేస్తావా? లే వస్తావా? ముందుకు వస్తావా కదా? బాయ్. నేను వెళ్తున్నాక ఆచపోతానా? వస్తారా? మన ట్రైన్ ఎక్కడికి పోతున్నాం? మనం ఎక్కడికో చెప్పు. మనం ఎక్కడికి పోతాం? నీకు ఎక్కడికి పోతామో చెప్పినా? మనం ట్రైన్లో ఎక్కడికి పోతామో చెప్పినా బిడ్డ. ట్రైన్లో ఎక్కడికి పోతామో చెప్పినా? నేను ఎక్కడికి పోతామో చెప్పినా చెప్పు. అట్లా కాదు, నువ్వు చెప్పట్లేదు. విండు చూస్తున్నాడు. సో ఫస్ట్ మార్నింగ్ టీతో స్టార్ట్ అవుతుంది ఈరోజు. ఫుల్ వాటర్ తాగాను. నౌ గ్లాస్ ఆఫ్ టీ. దీని తర్వాత నెక్స్ట్ ఫర్దర్గా వాళ్ళ బయటికి ప్లానింగ్ అనుకుంటున్నాను. ఎక్కడికి పోతాం ఏంటి చూస్తుండండి. నా ఇంకా ల్యాప్టాప్ వర్క్ నడుస్తుంది ప్రజెంట్గా. ఫ్రెండ్స్ మార్నింగ్ వచ్చేసి నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పోపనంతో రెడీ అవుతుంది. స్టిల్ నేను వీడియోస్ కూడా ఎడిటింగ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి 1:10 నిమిషాలు అవుతుంది. సో ప్రజెంట్ వచ్చేసి మా బబ్బు వచ్చాడు. అమ్మ చూడు అయితే పింక్ గ్రీన్ చీర కట్టుకుంటుంది అమ్మ. ఓకే, ఉడకపోతుందట. అమ్మ చీరలు కట్టుకుంటుంది. సో ఇవాళ మామిడికాయ చెట్టు పెడుతున్నారు. మామిడికాయలు తీసుకున్నారు. రోహిత్ కూడా వచ్చాడు. ఎటువైనా ఓకే. సో మా అక్క అటువైంది పింక్. ఇక్కడ మా జున్ను విన్ను వచ్చేసి బజ్జుకున్నారు. టెంపరేచర్ అంతా ఫుల్ ఉన్నాయి. కూలర్ బంద్ చేశాను, మనకు వీడియో రికార్డింగ్లో ప్రాబ్లం వస్తుందని చెప్పేసి. కూలర్ ఆన్ చేసిన తర్వాత ప్రెస్ ఇంట్లో చేసిన వడియాలు ఇవి. అన్నంతో చేస్తారు ఈ వడియాలు. ఇవాళ పుట్టులో ఇవి తింటారు. మా మామిడికాయలు కొట్టుగా అయిపోయింది. ఇప్పుడు అమ్మ జోకుతుంది ఎన్ని కిలోల మామిడికాయ పెడుతున్నాను అని చెప్పేసి ముక్కలు. చూసారా ఫ్రెండ్స్, నా చేతికి బొబ్బలు వచ్చేసింది దెబ్బకు. మామిడికాయలు కొడితే సెన్సిటివ్ అయిపోయింది. ఇంత సెన్సిటివ్ అయిపోయింది హ్యాండ్ అనేది. మా విన్ను లేచి చూస్తున్నాడు కదా. నువ్వు కొడతావా మామిడికాయలు? కొడతావా? నాకు సెకండ్ బేట. సెకండ్ ఇచ్చింది. సెకండ్ ఎత్తుకోమంటాడు. నేను సెకండ్ ఇవ్వమంటే ఎత్తుకోమంటాడు విన్ను కదా. బాయ్ టాటా. సో మా మామిడికాయల్లోకి వెళ్ళి వచ్చిన జీడి అనమాట. ఇది జీడి తీసేసి పెడతాం కదా. సో ఇంకేమైనా ఇక్కడ మామిడికాయలు వచ్చేసి ఇది చెక్కు పెట్టడానికి పొట్టు తీశారు. ఇది చెక్కు పొట్టు. ఫ్రెండ్స్ ఇవాళ మామిడికాయ పచ్చడి కోసం మామిడికాయ ముక్కలు కొట్టాము చూసారా ఎలా అయ్యో.
ఇది ఏంటంటే మటన్ కత్తితో కొట్టాము. యాక్చువల్గా దీనికి మామిడికాయ కట్టడానికి వేరే కత్తి ఉంటుంది, మేము వాడిన కత్తి ఇదన్నమాట, మటన్ కొట్టే కత్తి. దీన్ని కొట్టడం వల్ల చూసారు కదా చేతికి ఎంత బొబ్బలు వచ్చేసాయో. సో టైం వచ్చేసి మధ్యాహ్నం 5:04 అవుతుంది. సో ఇంకా నేను అన్నం తినలేదు, ఏం తినలేదు, ఆకలి అవ్వట్లేదు. ఎందుకంటే బిజినెస్ చేయకపోతే ఆకలి అవ్వట్లేదు అనమాట. బిజినెస్ చేస్తే ఆకలి అవుతాయి. ఇన్కమ్ సోర్సెస్ అనేది తగ్గినాయి అనుకోండి, ఆటోమేటిక్గా మనకు ఆలోచన పడిపోయి తిండి మీద ఆలోచన ఉండదు. ఏడుకోవాలా వాళ్ళ ఇంట్లోకి అన్న వాళ్ళ ఇల్లు కాదు, అన్నీ మన ఇల్లే. జున్ను వచ్చేసి అమ్మ వాళ్ళు ఉండరు, వాళ్ళ ఇల్లట, మేము ఉండరు మా ఇల్లట, అట్లా చెప్తున్నాడు. కాదు, అంత మన ఇల్లే. ఆ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ అనాలి, ఓకేనా? ఏమంటావు? ఆ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్, నానమ్మ బెడ్రూమ్, ఇది నానమ్మ బెడ్రూము, ఇటు మా బెడ్రూమ్. సో ఇక్కడ ఏం చేస్తున్నారు మన బబ్బు, రోహిత్, అక్క ఉన్నారు. ఏం చేస్తున్నారు మీరు? వీళ్ళు ముచ్చట పెడుతున్నారు, మేము ముచ్చట డిస్టర్బెన్స్ చేసేసిన. చలో బాగా పోతున్నా. మనం చెక్ పెట్టాలంటే ఎలా కొట్టాలో మాకు సందేహం చూస్తుంది. మా అమ్మనేమో తీసుకుంది, మా అమ్మ దిగి రావట్లేదు. సో చెక్ కొట్టడానికి చూసారా మటన్ కత్తితో మేము ఏమంటారు మామిడికాయ కొట్టున్నాం. మటన్ కత్తి మామిడికాయలు. మా ఇంట్లో కూలర్ సౌండే ఫుల్ వినబడుతుంది. ఇప్పుడు నేను అన్నం తినడం అయిపోయింది. నేను ఫోటో తీయాలా? ఎందుకో ఫోటో ఏం చేయాలి? తీసేం చేయాలి. అన్నీ నీకే ఫోటో ఇస్తాను. ఎవరు ఫోటో తీయాలి మరి? ఇక్కడ జేజ ఫోటో ఇస్తాను. నాన్న ఫోటో, జేజ ఫోటో ఇవ్వను. జేజ నీరైంది అన్నా, నువ్వు తిన్నావా? ఏం జరుగుతుంది డిస్కషన్ ఇక్కడ? సాఫ్ట్వేర్ డిస్కషన్. ఏమైంది? ఏం చేసి వచ్చినావు? ఏం చేయలేదా? అబ్బా ఉడకపోస్తుంది నీకు? మొత్తం ఫుల్ వేడైపోయింది. చలో అన్నం తినవు. అన్నం తింటలేవు. ఏం తింటలేవు నువ్వు? ఎందుకు తింటలేవు? ఎందుకు తింటాను? తింటావా? తాటి చెట్టుకి ఇప్పుడే ముంజకాయలు స్టార్ట్ అయినాయి. ఎండ మాత్రం ఒక రేంజ్లో కొడుతుంది. ఈ చెట్టుకు ఏమి ఉండే అనమాట. ఏం చేస్తాడు? ఒక్క మీకల్లా కాదు. అయ్యో బాడీలో పెట్టుకో తాగుతున్నాను. అయ్యో జున్నుకు అన్నం తినిపిస్తున్నా. జున్ను ఐడి కమాన్, ఇక ఇక్కడ 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 కమ్ 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 ఫాస్ట్. అవు చూడు, ముందుకురా, కనబడతావు. ముందుకురా, ఆడతాను అలా కూడా. ఆడ నువ్వు ఉన్నావు అలా. అమ్మ వచ్చిన ఇప్పుడు గీడికి అత్త వచ్చింది. జున్ను ఆమె తింటున్నాడు. ఇక్కడ కెమెరాలో కనిపిస్తాడు. వాళ్ళ పెట్టుకో. ఉందా? అయ్యో పెద్ద అయినా కొంచెం పెట్టినా. ఫ్రెండ్స్ టైం వచ్చేసి ఈవినింగ్ 5 దాటింది. మా ఇంట్లో కూలర్ ఇంకా నడుస్తూనే ఉన్నది కంప్లీట్లీ. వచ్చి 5:10 అవుతుంది. ఇప్పుడు మీకు కూలర్ సౌండ్ పడుతుంది కదా, కూలర్ బంద్ చేస్తాను. ఎట్లా పడుతుంది వాయిస్ చూడండి ఒకసారి. కూలర్ బంద్ చేస్తారు కదా, చూడండి. కూలర్ ఆఫ్ చేసిన తర్వాత ఎంత వాయిస్ తక్కువ పడుతుందో, వాయిస్ క్లారిటీ మీకు అర్థం అవ్వచ్చు. సో మొత్తం ఇదే కవర్ చేస్తుంది. బయట వాతావరణం చూసుకుంటే 5 గంటల 10 నిమిషాలకు కూడా మీకు ఫుల్ ఎండ ఉంది. ఎండ మాత్రం తగ్గలేదు ఎక్కడ చూసుకున్నా కూడా. సో ఇట్స్ టీ టైం. టీ తాగాలి. ఇంతకుముందు అన్నం తిన్నాము. అమ్మ అయిపోయిందా పచ్చి పెట్టడం? అయిపోయిందా? ఓన్లీ వక్కలు కొట్టుడు అయిపోయింది. ఇంక వాటిని కారం పెట్టాలి, అన్నీ పెట్టాలి కనుక. సో ఇలా రోజు గడుస్తుంది అనమాట డే అంతా. ఏం వర్క్ లేకపోతే ఇలా ఉంటుంది. వర్క్ ఉంటే మాత్రం వీడియో చేయడానికి టైం ఉండదు, ఏముండదు. టైం ఉంది కనుక వీడియో చేస్తున్నాను. చాలామంది అడుగుతున్నారు, అన్న మీకు వీడియో చేయడానికి టైం ఎట్లా దొరుకుతుంది అంటే, సో ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నాను కనుక టైం దొరుకుతుంది. బిజీ ఉంటే మాత్రం దొరకదు. ఇక్కడ విన్న జున్ను అన్నం తిన్నా. జున్ను తినలే, పెట్టవడమా? అమ్మనే తిన్నదా? అయ్యో నీకు అన్నం పెట్టమని ఇస్తే అమ్మ తిన్నదట. జున్ను చెప్తున్నాడు. ఇక్కడ విన్నేమో స్విమ్మింగ్ చేస్తున్నాడు. ఫ్రెండ్స్ టైం వచ్చేసి 8 గంటల 10 నిమిషాలు అయిపోతుంది. ఇప్పుడు మా ఇంట్లో మామిడికాయ పచ్చడి పని అయిపోయింది. సో ఆల్మోస్ట్ ఇంకా నేను వీడియో ఎడిటింగ్ చేయడం ఉంది. సో వీడియో ఎడిటింగ్ చేసి వీడియో అప్లోడ్ చేయాలా.
ఇది కూడా పెద్ద చేసింది ఏం లేదు, కాకపోతే చేతి కొంత బోల్ వచ్చాయి. రెడీగా ఉంది ల్యాప్టాప్. సో ఈరోజు కూడా వీడియో ఇక్కడికి ముగిస్తున్నాను. అన్నం తినేసి నెక్స్ట్ ఫర్దర్గా బజ్జుకోవడమే మళ్ళీ మార్నింగ్లోనే. సో విల్ మీట్ అగైన్ నెక్స్ట్ వీడియో. తిన్నాను. బాయ్ బాయ్. జై హింద్, వందే మాతరం. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.